ఎక్కడో జరిగేటటువంటి సంఘటనని మనం అనుకుంటాం, అది చివరికి మనం కనుక సరిగ్గా స్పందించకపోతే మన దాకా వస్తుందనేది అనేకసార్లు నేను ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరిగింది. ఆదివాసీలు గిరిజన ప్రాంతాలలోకి వేరే మతస్థులు ఎలా వస్తున్నారు? ఆదివాసీలు గిరిజనులు ఈ దేశపు సొత్తు, ఈ దేశానికి ఈరోజు వరకు కాపాడినటువంటి వాళ్ళు వాళ్ళే. శత్రు సైన్యాలు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినప్పుడు ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలకి రక్షణ కల్పించింది, ప్రాణాలు అర్పించింది, పోరాడింది, తెగించింది వాళ్ళే, బడుగు బలహీన వర్గాలే. అలాంటి వర్గాలు ఈ రోజున ఎలాగ అక్కడ వాళ్ళ ఉనికికే భంగం కలుగుతోంది, అక్కడ మత మార్పిడులు ఎలా జరుగుతున్నాయి, అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఎలా ఉంటున్నారు. చివరికి ఒక గిరిజన యువతి అత్యాచారానికి గురైతే ప్రభుత్వాలు వచ్చేటప్పటికి ఇందులో అసలు వేరే మతస్థులు అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు అన్నటువంటి అంశమే పట్టించుకోవట్లే. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నదే, ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నదే. అక్కడ ఉన్న వాళ్ళని మతం మార్చడం ఒక ఎత్తు, ఇప్పుడు వేరే ఏరియాల నుండి వచ్చి అక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు మరొక ఎత్తు. ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళల్లో స్వచ్ఛత ఎక్కువ, ఎవరైనా సరే ఆదరిస్తారు, తమతో సమానంగా బ్రతుకుతామంటే బ్రతకమంటారు. దాన్ని అడ్డు పెట్టుకుని ముందుగా పాగా వేసి ఆ పైన వాళ్ళ మీద ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కనబడుతుంది, ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది. దీని మీద కనుక సీరియస్గా దృష్టి సారించకపోతే భవిష్యత్తులో మనమే దేశం వెళ్ళి బ్రతకాలి అన్నది వెతుక్కోవాల్సి ఉంది.